దారుణం దారుణాతి దారుణం భయ్య. అసలు ఒక స్టార్ హీరో సినిమా బుకింగ్స్ ఉంటే ర్యాంపేజ్ ఎలా ఉంటుంది, బట్ దారుణం అంటే రామ్ చరణ్ స్టార్డమ్. ఎస్, అసలు ఒక స్టార్ హీరో, వన్ ఆఫ్ ది స్టార్ హీరో రామ్ చరణ్, 6 స్టార్ హీరోలో అలాంటిది అలా ఒక స్టార్ హీరో వస్తున్నాడంటే ఇక బుకింగ్స్ మామూలుగా ఉండదు. అసలు ఈ బుక్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తాయి ప్రతి చోట కూడా. బట్ అదేంటో భయ్య, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మాత్రం పెట్టేసిందే, పనుకుంటూ పోయింది. అసలు ఎక్కడ కూడా లేవడం లేదు బుకింగ్స్ మాత్రం. ఎస్, నిజము, వాస్తవం ఒప్పుకోవాల్సిందే. నిజంగా భయ్య, అసలు మెయిన్గా ఓవర్సీస్ ఏదైతే ఉందో నార్త్ అమెరికా, అక్కడ బుకింగ్స్ మాత్రం నిజంగా మరీ దారుణంగా పడిపోయాయి. ఎలా అంటే ఇప్పటి వరకు కూడా ఇక స్టిల్ ఈ రోజే ఇక ప్రీమియర్స్ అక్కడ, ఇక రేపు చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ మొత్తం రిలీజ్ అనమాట. బట్ టికెట్ ముక్క తెగట్లేదు గురు నార్త్ అమెరికాలో. అసలు ఇప్పటి వరకు 1 మిలియన్ టచ్ చేయలేకపోయింది. జస్ట్ 650Kతో నిలిచిపోయింది భయ్య. అండ్ ఓవర్సీస్ మొత్తం కలుపుకున్న 750K అంతే. ఇక డే 1 ప్లస్ ప్రీమియర్ చూసుకుంటే ఆ లెక్కన జస్ట్ 840 అండ్ 900Kతో అయితే స్టాప్ అయిపోతుంది భయ్య నాకు తెలిసినంత వరకు. సో 1 మిలియన్ కూడా టచ్ చేస్తుందంటే కూడా డౌటే అనిపిస్తుంది. ఇన్ కేస్ కొంచెం టాక్ బాగుండి టచ్ చేస్తే మాత్రం 1.1 or 2 అంతకు మించి కూడా టచ్ చేయలేదు. సో నిజంగా ఈ ప్రీమియర్స్ మాత్రం మరీ దారుణంగా వచ్చాయా. ప్రీసేల్స్ మాత్రం ఇంత దారుణం అయితే ఏ స్టార్ హీరో కూడా ఇంతవరకు జరగలేదు అనమాట. నా భవిష్యత్తు అనమాట ఇది మాత్రం. ఇంకా మన ఏపీ, తెలంగాణ అండ్ చాలా చోట్ల కర్ణాటక, తమిళనాడు, నార్త్ అమెరికా, కేరళ ఇవన్నీ చూసుకుంటే మాత్రం బుకింగ్స్ చాలా వరకు కూడా చాలా చోట్ల, అన్ని చోట్ల ఓపెన్ అయినా కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి, చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడతాయి. బట్ కొన్ని చోట్ల మాత్రం నెల్లూరు అండ్ ఇలాంటి చోట్ల మాత్రం ఇంకా 2 days ఓపెన్ అయినా కానీ ఇంకా ఫుల్ అవడం లేదనమాట. చాలా చోట్ల నిలబడబోతున్నాయి. ఏంటి కారణం ఏంటంటారు? తప్పకుండా మన కాంట్రోల్లో తెలిసేయండి భయ్య. బట్ నిజంగా మాత్రం ఒక స్టార్ హీరో సినిమాకి ఇలాంటి బుకింగ్స్ జరగడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. బట్ ఈ టాక్ ఏదైతే ఉందో ఎలా ఉంటుందో తెలియదు ఇంకా మనకి. సినిమా మాత్రం ఖచ్చితంగా రావాలి భయ్య. హిట్టాక్ కాదు, బ్లాక్ బస్టర్ రావాలి. పుంజుకోవాలన్నా, ప్రొడ్యూసర్లు బతికి బట్ట కట్టాలన్నా ఖచ్చితంగా ఇది మాత్రం. ఎందుకంటే ఇప్పటికే 400 కోట్లు బడ్జెట్ పెట్టారంట సినిమాకి. సో ఇప్పుడు చూసుకుంటే 222 crores బిజినెస్ చేస్తుంది. సో ఇంకా డిజిటల్ రైట్స్ అని, ఆ రైట్స్ అని ఇంకొక 150 కోట్లు లాగేస్తారు అనుకోండి, భయం లేదు. సో మొత్తానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి డిజిటల్ నుంచి. బట్ ఇక్కడ మెయిన్గా 222 crores బిజినెస్ చేయాలంటే ఆశ్రమ విషయం కాదు కదా. సో సంక్రాంతి అడ్వాంటేజ్ మాత్రం వాళ్ళకు ఉంది. ఇంకా హిట్టాక్ అనేది రావాలి ఖచ్చితంగా సినిమాకి, లేదంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే డాకు మహారాజు వెళ్ళిపోతారు జనమంతా. సో మీకేమనిపిస్తుంది గైస్? లాగేస్తుంది అనుకుంటున్నా సినిమా, లేకపోతే హిట్టాక్ వస్తుంది అనుకుంటారు? కనీసం తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి. ఇలాంటి దారుణం అయితే నేను చూడలేదు భయ్య. టికెట్స్ మాత్రం మరీ దారుణంగా పడిపోతున్నాయి, అసలు ఎక్కడా కూడా లేవడం లేదు. సో చూడాలి మళ్ళీ రేపైనా పుంజుకుంటుందో లేదా సినిమా టాక్ బట్టి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మళ్ళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో.